నేడు రాజ్యసభకు సిగ్వి నామినేషన్. ఆయనతో సింఘ్వి తెలంగాణకు నామినేషన్, ఆయనతో తెలంగాణకు న్యాయం. అందుకే పెద్దల సభకు పంపుతున్నాం. సీఎం రేవంత్ రెడ్డి సిఎల్పి సమావేశంలో వెల్లడి. ఇది ఎంత అంటే మన కేకే ఉన్నాడు కదా, ఆ, ఆయన రాజ్యసభ సభ్యుడు. ఆ. ఆయన రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపుతున్నారు ఇక చూడు. రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో లేరా? ఇప్పుడు మన రాష్ట్రానికి సంఖ్యాబలం తగ్గినట్టు. ఆ, రాజ్యసభలో మన రాష్ట్రం తరఫున కూర్చోవలసిన ఒక వ్యక్తి ఉండాలి. ఉండాలి. పెద్దల సభ ఏది లోక్సభలో కొంచెం చదువుకున్నోడు, బండి సంజయ్ లాంటి చదువు లేనోడు, లేకపోతే చదువుకున్నోడు అందరూ ఉండకపోయినా సబ్జెక్ట్ తెలిసినోడు తెలియనోడు అందరూ ఉంటారు లోక్సభలో. కానీ రాజ్యసభలో సబ్జెక్ట్ ఉన్నోడు కూర్చుంటాడు. మేధావులు, కొంచెం సబ్జెక్ట్ తెలిసిన వాళ్ళు, విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, దేశం పట్ల ఆలోచన కలిగిన వాళ్ళు, రాష్ట్రం పట్ల ఆలోచన కలిగిన వాళ్ళు ఉంటారు. ఆ సభకు రాష్ట్రం నుండి రాష్ట్రానికి ఏం కావాలి, రాష్ట్రంలో ఏమున్నది, మా రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తే కొంత మా రాష్ట్రం బాగుపడుతుంది అనే విషయ పరిజ్ఞానం ఉన్నోని మన దగ్గర నుంచి ఎంపిక చేయాలి. అంటే ఇప్పుడు మన రాష్ట్రానికి సంబంధించి ఒక ఖాళీగా ఉన్న ఒక పోస్ట్ ని వేరే రాష్ట్రమైన తీసుకొచ్చి కూర్చోబెట్టిండ్రు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి దృష్టిలో మన పెద్ద అంత నాలెడ్జ్ ఉన్న ఎవరు లేరని, మేధావులు లేరని అర్థం. అంతే కదన్నయ్య. రేవంత్ రెడ్డి గారు, ఇది మీరు రాష్ట్రానికి చేస్తున్న అన్యాయం కాదు, అవమానం. ఇది అన్యాయం కదా, అవమానము అన్యాయము. ఎందుకంటే పోస్ట్ మనది, మన దగ్గర నుంచి మనోళ్ళను, మన నాయకులను ఒకరిని తీసుకపోయి అలా కూర్చోబెట్టాలి. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది లేరు అవకాశాల కోసం? ఇప్పుడు నీ ఉత్తరాది నుండి ఎంతమంది లేరని నాయకులు మళ్ళా తెలంగాణకు సంబంధించిన ఖాళీ అయిన ఈ రాజ్యసభ సీట్ను మళ్ళీ ఇంకోనికి అప్పగిస్తున్నావు. నీకు ఎవడిచ్చింది అధికారం? సిగ్గు లేకుండా మా నాయకులు, మా బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే మా దామోదర్ రాయన, వీళ్ళెట్లా కుక్కిన పేన్లు లెక్క ఉంటాను. ఇక్కడ ఒక బీసీ బిడ్డకో, ఒక ఎస్సీ బిడ్డకో, ఒక ఎస్టీ బిడ్డకో ఇవ్వవలసింది కదా ఇది రాజ్యసభ. నిన్ను నమ్ముకొని ఎంతో మంది వచ్చింది కదా పార్టీలోకి. దీన్ని ఆధారంగా చేసుకుంటే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏమో నరేంద్ర మీద పల్లెం మీద ఏకయ్యి అక్కడ నుంచి అన్ని నిధులు గాని, అక్కడ నుంచి పదవులు గాని గుంజుకొస్తుంటే, మన రేవంత్ రెడ్డి మాత్రం ఇక్కడ నుంచి అక్కడికి అన్ని మోసుకపోడు. పైగా ఇక్కడ మన వాళ్ళని ఎన్నుకోవాల్సిన సభలకు కూడా పక్క రాష్ట్రాన్ని తీసుకొని పోయి పెట్టి, ఈయనకేం తెలుసు తెలంగాణ గురించి? తెలంగాణ గురించి ఏం తెలుసు? తెలంగాణ ప్రజల గోసలేం తెలుసు? తెలంగాణకి ఏం రాబట్టాలని తెలుసు? జర చెప్పు. తెలంగాణ జిల్లాల పేర్లు కూడా తెలియదు ఆయనకి. గట్లున్నాయి. రేవంత్ రెడ్డి, నువ్వు రాష్ట్రానికి ఇంకా 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 అన్యాయం చేసుకుంటా